రేపు లోక్సభ అభ్యర్థులకు బీఆర్ఎస్ బీ ఫార్మ్స్ అందించనున్న గులాబీ బాస్ కేసీఆర్. మరోసారి చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం. పెడన మచిలీపట్నంలో పాల్గొనున్న టీడీపీ అధినేత జనసేనాని. ఏపీలో రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్న అధికారులు. జనసేన అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందించనున్న పవన్. 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు. ఈ నెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత. భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. అభిజిత్ లగ్నంలో రాములోరి కళ్యాణ వేడుక. కూకట్పల్లిలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్. ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు విమర్శలు. గుక్కెడు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు అన్న మాజీ మంత్రి. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్. ఎండల తీవ్రతతో బస్సు సర్వీసులు తగ్గించిన టీఎస్ఆర్టీసీ. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. రాజేంద్రనగర్ లో రేషన్ బియ్యం పట్టివేత. 17 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాహిల్ను కేసులో ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. కుమారుడి తప్పుంటే ఉరి తీసినా ఒప్పుకుంటాను అన్న మాజీ ఎమ్మెల్యే షకీల్. సిద్దిపేట జిల్లాలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం. మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దంపతులు. శ్రీ సత్యసాయి జిల్లా సుగరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. హాజరైన ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి. విశాఖ జిల్లా అనకాపల్లిలో గెటప్ శ్రీను రామ్ ప్రసాద్ సందడి. కొనతాల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన జబర్దస్త్ టీం సభ్యులు. తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. మరికాసేపట్లో మలయప్ప స్వామి ఊరేగింపు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో పోలీసుల తనిఖీలు. అనంతపురం జిల్లాలో లేకుండా తరలిస్తున్న వెండి, బంగారం, నగదు స్వాధీనం. అయోధ్యలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. తొలిసారి శ్రీరామనవమి వేళ బాలరాముడికి ప్రత్యేక పూజలు. తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్. పశ్చిమ బెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చిన టీఎంసీ. దుబాయ్లో దంచి కొట్టిన వాన. నీట మునిగిన పలు ప్రాంతాలు, పాఠశాలలు, ఆఫీసులకు సెలవు.